నిన్నటి రోజు టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి టీటీడీని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని అయోమయంలో పడేసే విధంగా మతాలని రెచ్చగొట్టే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎక్కడో గోవులు మరణిస్తే ఆ ఫోటోలు తీసుకొచ్చి టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి అని చెప్పేసి అసత్యపు అబద్ధపు ప్రచారాన్ని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అసత్యాలు మాట్లాడడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ప్రతిష్టని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బోర్డు నియామకం తర్వాత బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పాలక మండలి బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా ఈవో గారు కానీ అడిషనల్ ఈవో గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగింది. భక్తులు చీదరించుకునే విధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీని ఆదాయ వనరుగా మార్చినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 100 ఆవులకి పైగా మరణించాయి టీటీడీ గోశాలలో అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ఫోటోలు ఏదైతే మీడియాకు చూపించారో అది టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఫోటోలు కాదు. అన్ని అసత్యాలు అబద్ధాలు. జియో ట్యాగింగ్ లేదు, పరిశుభ్రత లేదు, ఆవుల యొక్క జనన మరణ ధృవీకరణాలు పట్టించుకోవడం లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సామాన్య భక్తులు గోశాలను సందర్శించినటువంటి భక్తులు అనేక మంది మాట్లాడడం జరిగింది. పరిశుభ్రంగా ఉన్నాయి, గతం కంటే ఇప్పుడు గోశాలను పరిశుభ్రంగా ఉంచారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈవో కానీ అడిషనల్ ఈవో గారు కానీ లేదా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కానీ గోశాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ దాదాపు 266 మంది సిబ్బంది గోవుల యొక్క పరిశుభ్రత కానీ ఆరోగ్యాన్ని కానీ చూడడం జరుగుతూ ఉంది. జనన మరణాల లెక్కల్ని కరుణాకర్ రెడ్డి గారు వస్తే స్పష్టంగా చూపించడం జరుగుతుంది. జియో ట్యాగింగ్ లేదని చెప్పి మాట్లాడతాను. ఇప్పుడు రా పదం కరుణాకర్ రెడ్డి గారు, ఇప్పుడు రా గోశాలకు పదం. జియో ట్యాగింగ్లు ఉన్నాయా లేదా, లేదా అక్కడ జనన మరణాల నమోదు స్పష్టంగా ఉందా లేదా అనేది నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం. వేల సంఖ్యలో ఆవులు ఉన్నప్పుడు వృద్ధాప్య కారణంగా కానీ లేదా అనారోగ్య కారణంగా కానీ లేదా డెలివరీ సమయంలో కానీ సగటుకు 8 నుంచి 10 నెలకు మరణించడం అనేది గతం నుంచి జరుగుతూ ఉంది. ఈ 3 నెలల కాలంలో దాదాపు 20-25 లోపు గోవులు మరణించడం జరిగింది. నిన్నటి రోజు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగడం, అక్కడికి లక్షలాది మంది భక్తులు రావడం, లక్షలాది మంది లైవ్లో ఆ కళ్యాణాన్ని చూస్తున్నటువంటి తరుణంలో హిందూ ధర్మం పైన టీటీడీ పైన లేదా శ్రీవారి భక్తుల్ని అయోమయంలో నెట్టివేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అసత్యపు మాటలు తప్ప కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు లేవని చెప్పేసి హిందువులు కానీ శ్రీవారిని కొలిసేటువంటి భక్తులు కానీ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే కోట్ల మంది భక్తులు టీవీల ద్వారా వీక్షిస్తూ ఉంటే లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా అక్కడికి వస్తే ఎక్కడా కూడా భక్తులకి అసౌకర్యం కల్పించకుండా అన్ని సౌకర్యాలు కల్పించి కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరుపుతూ ఉంటే జీర్ణించుకోలేక ఓర్చుకోలేక భక్తుల్లో అయోమయం క్రియేట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. మీరు కరుణాకర్ రెడ్డి గారిని ఒకసారి గమనిస్తే గతంలో నేను నాస్తికుణ్ణి అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా తిరుమల కొండపైన ఏముంది నల్లరాయి పెకిలిస్తానని చెప్పి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా ఏముంది అక్కడ మొక్కాల్సినటువంటి అవసరం లేదు, అదొక నల్లరాయి చెప్పులతో వేస్తానని కూడా ఇదే కరుణాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇతనికి భక్తి ఉందా శ్రీవారి పట్ల? ఇతను ఈరోజు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఆధ్యాత్మికంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది కేవలం భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసి విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర తప్ప
మరొకటి కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టీటీడీ చైర్మన్గా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీని ఆదాయ వనరులుగా చూశారు. టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి, వాటర్ బాటిల్ అమ్ముకునే దగ్గర నుంచి, డాలర్ల మాయం దగ్గర నుంచి, అనేక కళ్యాణోత్సవంలో తాలిబొట్ల కుంభకోణం దగ్గర నుంచి, కేవలం భక్తితో కాకుండా భక్తుల సౌకర్యాల కోసం చైర్మన్గా విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి రోజుకి కొన్ని వందల టికెట్లు అమ్ముకోవడం జరిగింది. నువ్వు నిన్న చూపించిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా? ఎందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఎందుకు పెట్టడం జరిగింది? తర్వాత ఎందుకు డిలీట్ చేయడం జరిగింది? ఎందుకు డిలీట్ చేశారు? తిరుమల పోలీస్ స్టేషన్లో మీ మీద నేనే కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా. మీరు నిజంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి 100కు పైగా గోవులు మరణించాయి, టీటీడీ పాలక మండలి, టీటీడీ అధికారులు అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న ఏదైతే మీరు ఫోటోలు చూపించారో 100కు పైగా గోవులు మరణించాయని మీరు నిరూపిస్తారా? మీరు నిరూపిస్తే నేను టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నిరూపిస్తే మడకశిర శాసనసభ్యత్వానికి కూడా నేను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేని పక్షంలో శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోగలరా? మీకెక్కడుంది నైతికత? శ్రీవారిని చెప్తూ కొడతా, శ్రీవారి విగ్రహాన్ని పెకిలిస్తానని చెప్పినటువంటి మీరు అసత్యపు ప్రమాణ స్వీకారాలు చేయడానికి కూడా అక్కడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అబద్ధపు ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.